పొద్దున్న నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఏదో డిస్కషన్ చేసుకుంటారు అంటే ఏదో మాట్లాడుతున్నాడు అన్న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ ఎంబీఎన్ఆర్ బాయ్స్. గైస్ ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే రేపు జనవరి 1 అయితే ఈరోజు డిసెంబర్ 31. ఈరోజు నైట్కి అందరు ఏం చేస్తారంటే బాక్సులు పెట్టుకొని ఇంకా చిల్లర ఖర్చులు మందు తాగి అంతా ఏదో చేస్తుంటారు కదా. అయితే మేము కూడా అదే చేసేటోళ్ళము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఆ పైసలు వేస్ట్ చేయకుండా కొంచెం మనం ఆ పైసలు డొనేట్ చేసుకొని ఆ డొనేట్ చేసిన పైసలతోనే మనం ఏం చేస్తున్నామంటే ఫుడ్ డొనేట్ చేస్తున్నాం రోడ్డు పక్కన ఉండేటోళ్ళకు. ఒక పూట కడుపు నిండడానికే వాళ్ళకు మేము ఇంతలో మాకు తోచిన సాయం వాళ్ళకి చేస్తున్నాము. మీరు అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన ఛానల్ని ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మీరు అనుకుంటుండొచ్చు ఇట్లా డొనేట్ చేసి వీడియోలు తీసుకుంటుండే వీళ్ళకి పైసలు వస్తుండొచ్చు అని మీరు అనుకుంటున్నారో మాకైతే ₹1 కూడా రావు గైస్. మేము ఏదో చేయాలని చేస్తున్నాము. కాకపోతే చేసినట్లు కూడా ఒక కొంచెం వీడియో పెట్టుకుంటే బాగుంటుంది అని మా సాటిస్ఫాక్షన్ కోసం పెడుతున్నాము. కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు మాకు తప్పకుండా సత్కరించి ఏమంటారు మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంబీఎన్ఆర్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మీరు మొత్తం ముందర వీడియో చూస్తారని కోరుకుంటున్నాం. గైస్ ఇగో ఈ వాటర్ బాటిల్స్, ఇగో భయ్యా దేవేందర్. ఇంకా ఇవి వచ్చేసి మన ఫుడ్ ప్యాకెట్స్ మన చేతనైనా ఆయన తీసుకున్నాము. ఇప్పుడు 2 బండ్ల మీద పెట్టుకొని మనం వెళ్ళిపోతున్నాం ముందరికి. ఓకే, తీసేయండి బండ్లు. గైస్ ఇప్పుడైతే మేము మొత్తానికి వెళ్దాం అనుకున్నాము వేరే దగ్గరికి. కాకపోతే ఇప్పుడు మనకు రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక అవ్వగారు వచ్చారు. అవ్వ ఇగో మనకు ఫుడ్ తీసుకుంటాను. ఇగో మన ఫుడ్ ఇస్తున్నారు మన వాళ్ళు. అయితే ఫుడ్ అండ్ వాటర్ బాటిల్ ఇస్తున్నారు. మన వాళ్ళు అయితే మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవ్వకి ఇచ్చేసారు. అవ్వ నీ పేరేం పేరు? అవ్వ లక్ష్మమ్మ. సరే, తినావా లేదా పొద్దున్న నుంచి? ఓకే, మనమైతే ఒకరికి ఇచ్చేసినాం గైస్. ఇంకా మనం వేరే దగ్గరికి పోదామని బండ్లు అయితే స్టార్ట్ చేస్తున్నారు మన పోరగాళ్ళు. గైస్ మేమైతే మళ్ళీ ముందరకు పోతున్నాము. ముందర కంటే ఏం లేదు, సరౌండింగ్లో ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాము. అందుకోసమని ఇప్పుడైతే మేము 1 టౌన్ దగ్గరికి పోతున్నాము. 1 టౌన్ ఎందుకు బాబు? ఏ బ్రో, ఏడుకోతున్నావు బ్రో? ఫుడ్ ఎన్నికే బాయ్? ఫుడ్ ఎన్నికేనా? దానికి డొనేట్ చేసింది నేనే కదా పైసలు అయితే. ఓకే ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన దగ్గర ఇక్కడ రోడ్ సైడ్ లేదు తెలియదు. ఎవరు తాత? తిన్నా తిన్నా అన్న ముందు తింటావా? అట్లా గుడియా కాదు కదా. తిన్నా బువ్వ కావాలా? బువ్వ రైస్ ఏనండి ఈయన బువ్వ కావాలని అడిగితే తాత ఉండి ఏమో అతన్ని లాంగ్వేజ్ అయితే మనకు అర్థమైతే లేదు. కాకపోతే బువ్వ కావాలా అంటే లా అని చెప్పిండు, మరి ఇస్తున్నాము. ఇప్పుడు మన బ్లాగ్లో రెండో ఆయనకు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం వేరే దగ్గరికి పోదాం. అందుకని మన వాళ్ళు బండ్లు స్టార్ట్ చేయండి. ఒకసారి స్టార్ట్ చేసేది కూడా చూపుతాను. అందరికీ మర్చిపోయిన హ్యాపీ న్యూ ఇయర్. ఇక మనోడు బాటిల్స్ అన్ని కింద పడేసిండు ఫ్రెండ్స్.
ఇది వీని సంస్కారం. అసలు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు ఇలాంటి వాళ్ళు. చలో ఇంకా పోదామండి. ఫ్రెండ్స్, మేము ఈ సంచులు వేసుకొని తిరుగుతుంటే కుక్కలన్నీ బొవ్వ అంటున్నాయి. ఎందుకు అంటే మేము కుక్కలం అనుకున్నామేమో అవి కలిసినట్లే నాకు. ఫ్రెండ్స్, మనమైతే బస్ స్టాండ్ పక్కల ఇగో ఇది ఒక ప్రదర్శన లాగా ఉంది. ఇక్కడ మీరు అందరు చూసి ఉంటారు. ఇక్కడ పోతున్నాము. అయితే మీరు ఇప్పుడు మన న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే మీరు ఇట్లనే బాక్సులు పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కదా, అట్లా ఎట్లా చేసుకున్నారో, ఏంది కథ, ఎట్లా తాగిండ్రా లేదా అసలు కూడా కామెంట్ చేస్తే మేము చూసుకొని మంచిగా మేము కూడా ఆనందపడతాం. మేము ఇప్పుడు ఫుడ్ వీడియో డొనేట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇది డొనేట్ చేసేది మేము ఒక్కరమే చేస్తలేం. మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది చేస్తున్నారు. మీరు అందరు ఉన్నందుకే మేము చేస్తున్నాము. మీరు అందరు ఇంకా సపోర్ట్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన నుంచి ఎంత చేతనైతే ఎంత కానీ అంత మన చేతనైంది పెడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా, చేస్తారని. ఇప్పటికే చేసిర్రు చాలామంది. ఇంకా ఇట్లానే మన మహబూబ్ నగర్లో సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మళ్ళీ ఇప్పుడు మేము మెయిన్ మన క్లాక్ టవర్కి పోయే రూట్లో వచ్చినాము. మీకు వ్యూ చూపిస్తా, మంచిగా ఉంటుంది చూడండి. అంటే 1 టౌన్ దగ్గరకు వచ్చేసినాము. 1 టౌన్ దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇద్దామని. ఇప్పుడైతే మనం ఇక్కడ ఒక తాత కూర్చున్నాడు. తాత దీనంగా కూర్చుని ఉన్నాడు. ఈ తాతకి ఇద్దామని అనుకుంటున్నాము. వాటర్ బాటిల్ తీసుకో. ఇప్పుడు మనం ఈ తాత దగ్గర పోతున్నాం ఫ్రెండ్స్. ఒక ఫుడ్ ప్యాకెట్ అండ్ వాటర్ బాటిల్. ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే వేరే దగ్గరికి పోతున్నాము. ఇప్పుడు 1 టౌన్ కాడ ఒక్కడే తాత ఉన్నాడు. క్లాక్ టవర్లోని తెలంగాణ పాత బస్ స్టాండ్ చౌరస్తా దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక అవ్వ తాత ఇద్దరు ఉన్నారు. 2 ప్యాకెట్స్. అవా బువ్వ తిన్నారా? బువ్వ తిన్నారా? అన్నం తిన్నారా? అవా అన్నం. పైసల కంటే ఇట్లోనే వేయాలి. పైసలు ఉంటే కాలు బాగాలేదు. తినండి, సరేనా? వచ్చేసి మనకు మోరి పక్కలో వండుకున్నాడు అన్న తిన్నాడో లేదో కూడా తెలియదు మనకు. ఆయన సిగరెట్ తాగుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళిద్దరు ఏదో డిస్కషన్ చేసుకుంటారు, అంటే ఏదో మాట్లాడుతున్నాడు అన్న. టూ టౌన్ చౌరస్తా దగ్గర చాయ్ కప్పు ఉంది కదా, ఆ కప్పు పక్కల తాత ఉన్నాడు. ఈ తాతకి ఇవ్వడానికి వచ్చేసినాం మనం ఇప్పుడు. తాత అన్నం తిన్నావా?
వద్దా కావాలా కావాలంటే ఫ్రెండ్స్ మనకు ఇది అదే తిన్నోడో తెలియదు కానీ ఫస్ట్ అడిగితేనేమో అన్నాడు, తర్వాతనేమో తే అన్నాడు, తర్వాత వద్దన్నాడు. ఇక మొత్తానికి అయితే ఇస్తున్నాము ఏమైతే కానీ. ఇప్పుడు ఉపయోగపడకపోయినా పొద్దుగా అయినా తింటాడు ఆయన ఒక పూట. ఓకే